ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చేరి వచ్చినటువంటి ప్రియ బిడ్డలందరికీ ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనిస్తే, అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘాన్ని వారు అవిధేయతతో ఉన్నారు. అనేకమైనటువంటి రీతులలో వారు పడిపోయి ఉన్నారు. రక్షించబడినటువంటి బిడ్డలే వారు. అయితే వారు అనేక రీతులుగా ఆయా సందర్భాలలో వారు దేవునిని విడిచినటువంటి వారుగా ఉన్నారు, దేవునిని వ్యతిరేకించినటువంటి వారుగా ఉన్నారు, దేవుని సన్నిధిలో ఆరాధించలేనటువంటి వారుగా ఉన్నారు. అలాంటి వారిని గురించి అపోస్తుడైనటువంటి పౌలు తెలుసుకొని వారిని సరిచేయుట కొరకై 2 పత్రికలు రాశాడు. అయితే మనం చదవబడినటువంటి అధ్యాయంలోనైతే అసలు మీరు ఏ రీతిగా రక్షించబడ్డారు, స్వార్థ ద్వారానే మీరు రక్షించబడ్డారు అని చెప్పుచ్చు, పునరుద్ధానము లేదు అని వాదించే వారికి ఈ అధ్యాయాన్ని ఉన్నటువంటి మర్మాలని వారికి తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, రక్షించబడినటువంటి బిడ్డలమైనటువంటి మనము యేసుక్రీస్తు ప్రభువారు ప్రథమ ఫలముగా ముందుగా మృతులలో నుండి లేచినటువంటి వాడుగా మనము గమనిస్తాం. అదే ఆ విషయాన్నే అపోస్తులైనటువంటి పౌలు కొరింథీ ప్రజలకు, రక్షించబడినటువంటి ప్రజలకు తెలియపరుస్తూ వస్తూ ఉన్నాడు. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనము గమనిస్తే, ఈ అధ్యాయంలో మొదటి మనుష్యుడు, రెండవ మనుష్యుడు, మొదటి ఆదాము, కడపటి ఆదాము. అయితే వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు కడపటి ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, రెండవ మనుషుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, మృతులలో నుండి ఫలముగా లేచినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారే అని సాక్ష్యము చెప్పుచ్చు ప్రజల యొక్క గుడ్డితనములో ఉన్నటువంటి, సంఘములో ఉన్నటువంటి తన ప్రజలైనటువంటి వారికి ఆ మనోనేత్రాలు మరలా తెలుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. చదవబడినటువంటి లేఖన భాగాన్ని చూస్తే, మొదటి ఆదాము అంటే మొదటి ఆదాము ఆది కాండములో మనం చూస్తే అందరికి తెలిసిన విషయమే, జ్ఞాపకం చేసుకుంటూ వెళ్దాం ఆరాధనలో. మొదటి ఆదాము మట్టి నుండి పుట్టినటువంటి వాడు. ఎక్కడి నుండి పుట్టాడు? మట్టిలో నుండి తీయబడినటువంటి వాడు. అది ఎర్రటి మట్టి, ఎర్రటి వాడు. ఆదాము అంటే పేరుకు అర్థం ఏంటంటే ఎర్రటి వాడు అని అర్థం అన్నమాట. అయితే కడపటి ఆదాము మాత్రము పరలోకము నుండి వచ్చినటువంటి వాడు. ఎక్కడి నుండి వచ్చాడు? మొదటి ఆదాము, మొదటి మనుష్యుడు మట్టి నుండి పుట్టినటువంటి వాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినటువంటి వాడు. ఆ విషయాన్ని వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకము నుండి వచ్చినటువంటి వారు. మొదటి ఆదాము మట్టి నుండి వచ్చినటువంటి వాడు కనుక, మట్టి నుండి చేయబడినటువంటి వారు కనుక, ఆదాము వంశస్థులు అయినటువంటి మనము, ఆదాములో నుండి వచ్చినటువంటి మనము కూడా వంటి వారమే. మనం ఎవరము? మట్టి నుండి పుట్టినటువంటి వారమే, మట్టి మనుషులం మనం. అలాగే వీరిద్దరి ప్రభావము మనుషులపై చాలా ప్రభావం ఉందండి. మరి అందరిపైన వీరిద్దరి ప్రభావం ఉంది. ఎవరు కూడా మనిషి ద్వారా పుట్టలా ఈ లోకంలో. వీరిద్దరు కూడా ఒక వ్యక్తులు, భార్యాభర్తల ద్వారా పుట్టలా. మొదటి మనుషుని దేవాతి దేవుడు మట్టి నుండి తీసి తన జీవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా స్త్రీ యందు జన్మించాడు. ఎవరి యందు జన్మించాడు? స్త్రీ యందు జన్మించాడు. ఏ పాపము లేనటువంటి వాడు. భార్యాభర్తల యొక్క కలయిక వలన తాను పుట్టల. ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే పుట్టాడు. మొదటి ఆదాము మట్టి నుండి తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేయబడినటువంటి ఆకారము ఆదాము తన చెవిలో జీవవాయువు ఊదగా ఆయన ఏమయ్యాడంటే జీవాత్మ అయ్యాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, సృజించబడినటువంటి వాడు మొదటి మనుషుడు, దేవుని చేత సృజించబడినటువంటి వాడు.
దేవుని స్వరూపములో సృజించబడినటువంటి వాడు, దేవుని చేత సృజించబడ్డాడు, దేవుని పోలికలో దేవుని యొక్క స్వరూపములో పుట్టినటువంటి వాడు ఆదాము. మొదటి మనుషుడైన ఆదాము ఆజ్ఞను అతిక్రమించటం వలన దుర్నీతిలో ఏం చేశాడు? పడిపోయాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞను అతిక్రమించాడు. చెప్పాడు, అన్ని ఫలాలు తిను, మంచి చెడ్డలు తెలివి వృక్ష ఫలాన్ని నువ్వేమన్నాడు? తినవద్దు అన్నాడు. ఏం చేశాడు? తిన్నాడు. తినని తర్వాత అతను ఏం చేశాడంటే దుర్నీతిలో పడిపోయాడు. దుర్నీతిలో పడిపోయినటువంటి వాడుగా ఆది కాండములో మనం గమనిస్తాం. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దుర్నీతి ప్రవేశించటం వలన, ఆయనలో దుర్నీతి ప్రవేశించటం వలన, ఎప్పుడైతే భార్యాభర్తలు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి ఏ పండునైతే తినవద్దు అన్నాడో ఆ పండుని అందిపుచ్చుకొని తిని దుర్నీతిలో పడిపోయినటువంటి వారుగా ఉన్నారు. ఏమన్నారు? దుర్నీతిలో రెండవ మనుషుడు విధేయత ద్వారా మనము నీతిమంతులము కాగలిగాము. మొదటి మనుషుడు దుర్నీతి వలన విధేయతలో పడిపోయాడు, దుర్నీతిలో పడిపోయాడు. రెండవ మనుషుడైనటువంటి యేసుక్రీస్తు విధేయత వలన, ఏ వలన? విధేయత వలన మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. అందును బట్టి దేవునిని మనం స్తుతించాలి. మొదటి మనుషుడు ఆజ్ఞను అతిక్రమించటం వలన ఏమయ్యాడు? దుర్నీతిలో పడిపోయాడు. రెండవ మనుషుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విధేయత వలన మనము నీతిమంతులముగా చేర్చబడ్డాం. అందును బట్టి ప్రభువుని మనము అదే చెప్తున్నాడు, అదే జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘములో, కొరింథీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు పునరుద్ధానము లేదు అని బోధిస్తున్నటువంటి వారికి ఆ అధ్యాయంలో చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. అయితే మనం చదవబడినటువంటి లేఖన భాగంలో ఏంటంటే, అయ్యో కొరింథీ సంఘములో ఉన్నటువంటి నా ప్రజలైనటువంటి వారులారా, నేను కన్నటువంటి బిడ్డలైనటువంటి వారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానము ద్వారానే మనము నీతిమంతులము కాగలిగాము, మనము నీతిమంతులము కాగలిగాము అని చెప్పుచ్చు మొదటి మనుషులైనటువంటి ఆదాము యొక్క స్థితిని తీసుకొని వచ్చాడు. అక్కడికి పూర్వస్థితిని మనం ఇలాంటి వారమై ఉన్నాం కదా. మొదటి మనుషులైనటువంటి ఆదాము ద్వారా ఆయన పోలిక చొప్పున మనము కూడా నిర్మించబడినటువంటి వారమే. అయితే ఆజ్ఞ అతిక్రమించడం వలన ఆ పాపము ఆయనలో ప్రవేశించింది, దుర్నీతిలో పడిపోయాడు. ఆ దుర్నీతిలోకి మనము కూడా చేర్చబడ్డాము. చేర్చబడినటువంటి మనల్ని నీతిమంతులుగా చేర్చుకొరకై రెండవ మనుషుడు ఉద్భవించాడయ్యా. ఆయనే మరణము జయించాడు, మరణించాడు, బలి కొరకై నా కొరకై సిలువలో వేలాడబడ్డాడు, రక్తాన్ని చిందించాడు, చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున మృత్యుంజడేచడం మృతులు ఆయన ప్రథమ ఫలముగా మృత్యుంజడేచడం ద్వారా నీవు నేను కూడా ఆత్మీయుగా మరణించినటువంటి మనము కూడా ఆత్మీయుగా మనము ఎంచినటువంటి వారము అని జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు అపోస్తుడైనటువంటి పౌలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతుండగా మనుషుని యొక్క మన పునరుద్ధానము నీతిమంతులుగా చేయబడ్డామని జ్ఞాపకం చేసుకొని ప్రభువుని స్తుతించబద్దులమై ఉన్నాం. ప్రభునందు ప్రియమైన మొదటి మనుష్యుడు దుర్నీతిలో పడుట వలన రెండవ మనిషికి దూరం చేయబడ్డాడు. ఏం చేయబడ్డాడు? రెండవ మనిషికి దూరం చేయబడ్డాడు. ఎందుకు దూరం చేయబడ్డాడు? దుర్నీతిలో పడ్డాడు, ఆజ్ఞను అతిక్రమించాడు కనుక ఆయన రెండవ మనుషుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి దూరం చేయబడ్డాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అలాగూ దూరం చేయటం వలన మనం ఎప్పుడైతే దూరం అయిపోయామో దేవునికి, తోటలో నుండి తోలివేయబడ్డాడో, నీవు నేను కూడా ఆత్మీయంగా మరణించామో, పాపములో పడ్డామో, అప్పుడు సాతానుకి బలాన్ని ఇచ్చాం. ఎవరికి ఇచ్చాం బలాన్ని? సాతాను బలము పొందాడు. మొదటి మనుషుని యొక్క అవిధేయత వలన రెండవ మనుషుడైనటువంటి
కడపటి ఆదాము అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారికి దూరమయ్యాము. తరువాత దూరం అవటం వలన సైతానుడు ఏం చేశాడంటే బలము పొందినటువంటి వాడుగా అయిపోయాడు, బలము పొందాడు. కానీ రెండవ మనుష్యుడికి మనము దగ్గర అవ్వటం వలన, సమీపముగా వచ్చటం వలన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత కడగబడి యేసుక్రీస్తు ప్రభు వారు మనందరి కొరకై, సర్వమానవాళి కొరకై చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున మృత్యుంజయుడు లేచడం ద్వారా ఆయన ఏమంటే మరణ బలాన్ని నశింపచేశాడు. దూరం అవటం వలన మరణ బలాన్ని పొందినటువంటి సైతానుడు యేసుక్రీస్తు ప్రభు వారు సర్వమానవాళి కొరకై అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించి మరణాన్ని జయించి మృత్యుంజయుడు ఇచ్చడం ద్వారా ఆయన యొక్క మరణ బలాన్ని ఏం చేశాడంటే దూరపరిచాడు. మనల్ని ఏం చేశాడు? మరణ బలాన్ని నశింపచేశాడు యేసుక్రీస్తు ప్రభు. అందుని బట్టి ప్రభువుని మనము స్తుతించబద్దులు. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చదువమ్మా. మనుషులందరూ పాపము చేసినందున ఒక మనుషుడి ద్వారా పాపం ద్వారా మరణం ఈ లోకంలోకి ప్రవేశించింది. మరణం ద్వారా మనందరం పాపం ద్వారా మనందరం ఏమయ్యాము? మనందరము చనిపోయినటువంటి వారముగా అపోస్తుడైనటువంటి పౌలే రోమీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణం ఈ లోకములోకి ప్రవేశించింది. ఆ ప్రవేశించడం వలన మరణము, పాపము ద్వారా ఏమైందంటే మనము మరణాన్ని పొందినటువంటి వారంగా మనం గమనిస్తాము. అందుకనే మొదటి ఆదాము నుండి మనకి ఏమి సంభవించాయి అన్నదానికి ఇదే ఒక ఉదాహరణ. ఏందది? మళ్ళీ చదువమ్మ దాన్ని. ఒక మనిషి ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించారు. ఒక మనుషుడు అంటే మొదటి ఆదాము ద్వారా మనకేం కలిగింది? పాపం కలిగింది. ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణం వచ్చేసింది. మనము పాపములో పడిపోయినటువంటి వారము. మొదటి ఆదాము నుండి నీకు నాకు పొందిందంటే పాపము. ఆ పాపమే మరణమునకు మనము పాత్రులమైనటువంటి వారమై ఉన్నాము. అది మొదటిది. మనం గమనిస్తే మొదటి ఆదాము నుండి మనకు అనుగ్రహించబడింది ఏంటంటే పాపము ద్వారా మరణం వచ్చింది. తర్వాత గమనిస్తే మనము ఆదికాండము 2:23 చదివితే మనము దేవునికి దూరస్తులుగా చేయబడినట్టుగా ఉంటాం అన్నమాట. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 23వ వచనం చదవమ్మా. నా ఎముకలలో ఒక ఎముక. తర్వాత అక్కడ ఏదేను తోట నుండి వెళ్ళగొట్టినట్టుగా ఉంటుంది చూడమ్మా. అక్కడే ఉంటదమ్మా. ఏదేను తోటలో నుండి వారిని ఏం చేశాడు? అతనిని పంపివేశాడు. అక్కడి నుంచి ఏదేనులో నుండి పంపివేశాడు. అంటే ఏదేను నుండి పంపివేస్తే మనం కూడా ఏమొచ్చా? దేవునికి మనం ఏమయ్యాము? దూరస్తులం అయిపోయాము. 3:23 నేను చెప్పింది కూడా 3:23 ఉంది. మనం ఏమయ్యాము? దేవునికి మనం పాపము ద్వారా మరణం వచ్చింది. రెండవది ఏంటంటే మనము దూరస్తులముగా అయిపోయాము. ఎవరికి దూరస్తులం అయిపోయాము? దేవునికి మనం ఏమయ్యామంటే దూరస్తులం అయిపోయాము. తర్వాత గమనిస్తే 3:6 చదువమ్మా. ఆదికాండము 3:6. వారిద్దరి కన్నులు తెరవబడారు. చాలు తల్లి. వారు అక్కడ అవిధేయులైపోయారన్నమాట. ఎలాగైపోయారంటే అవిధేయతతో చేశారు. విధేయత కలిగి ఉండవలసినటువంటి వారు దేవునికి విధేయులై దేవుని యొక్క ఆజ్ఞను వారు పాటించవలసినటువంటి వారు దేవుని యొక్క ఆజ్ఞను పాటించాల, అవిధేయతతో ప్రవర్తించారు. మొదటిగా
పాపములో ప్రవేశించావు, పాపము మరణమునకు చూసిన, మరణమునకు మనం సమీపముగా ఉన్నాం, మరణించినటువంటి వారమే ఒక రకంగా చెప్పాలంటే. రెండోది మనము దూరస్థులమైనటువంటి వారము తండ్రికి, దేవునికి. మూడవది దేవునికి అవిధేయులైనటువంటి వారముగా మనం గమనిస్తాం. ఇవన్నీ ఎవరి ద్వారా సంక్రమించాయి నీకు నాకు? మొదటి మనుషుడైనటువంటి ఆదాము ద్వారా నీకు నాకు సంక్రమించాయి. అందుకనే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం, ఒకరి అవిధేయత వలన మనుషులందరూ అవిధేయులైపోయారు అని రాశాడు. ఒక మనుషుని యొక్క అవిధేయత వలన అమ్మా అనేకులు ఎలాగూ పాపులుగా చేయబడరో ఒకని విధేయత వలన చాలు ఒకని అవిధేయత వలన మనుషులందరూ అవిధేయులైపోయారు, పాపులైపోయారు. అవిధేయత కలిగి ఉన్నారు అన్నమాట. అలాగే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆదికాండము 3వ అధ్యాయము 5వ వచనం చదివితే మనకి శాపము సంక్రమించింది. 3వ అధ్యాయము 15వ వచనం చదువమ్మా. 3:15, ఆదికాండం 3:15. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును వైరము కలుగు చేసేదను, అది తల మీద కొట్టును. అక్కడ శాపాన్ని చూపిస్తూ ఉన్నది అనమాట. శాపగ్రస్తులు అయిపోయాం అక్కడ మనం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మొదటి మనుషుడైనటువంటి ఆదాము ద్వారా పాపములో పడిపోయాము, దేవునికి దూరస్తులు అయిపోయాము, తర్వాత అవిధేయులమైపోయాము, తర్వాత మనము శాపగ్రస్తులమైపోయినట్లుగా మనము ఆదికాండములు మనం గమనిస్తాము. తర్వాత మనం గమనిస్తే 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 9-10 వచనాలు చదివితే అక్కడ మనకి ఒక రకమైనటువంటి భయంకరమైనటువంటి భయం కలిగినట్లుగా మనం గమనిస్తాం. చదువమ్మా. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావని అడిగాను. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని కనుక భయపడి దాగుకొంటిని. భయం వచ్చింది. ఇప్పుడు పాపము వలన, అవిధేయత వలన, శాపం వలన, దూరము అవుట వలన ఇప్పుడు భయము కూడా మనిషికి పట్టుకుంది. ఇవన్నీ ఎవరి ద్వారా సంక్రమించాయి మనకి? మొదటి మనుషుడైనటువంటి ఆదాము ద్వారా నీకు నాకు సంక్రమించాయి, నీకు నాకు సంక్రమించాయి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, 3:19 చదువు. ఆదికాండము 3:10 అదే. అందుకతడు నోటలో నీ స్వరము వినినప్పుడు భయపడి దాగుకొందిని. ఇక్కడ 2 విషయాలు. అక్కడ భయం కలిగింది, సిగ్గు అవమానము కూడా కలిగింది. సిగ్గు వచ్చింది వారికి. అసలు పాపం అంటే తెలియదు, అసలు ఏంటో తెలియదు. వారు దిగంబరులుగా ఉన్నటువంటి వారు. మేము దిగంబరులుగా అన్న విషయం తెలియదు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో ఇప్పుడు వారికి ఏం కలిగింది? సిగ్గును అవమానమును కలిగింది, భయము కలిగింది, సిగ్గు అవమానము కూడా కలిగింది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఉదయకాల సమయంలో ఆరాధనకు చేరి వచ్చినటువంటి నీవు నేను కూడా మొదటి మనుషుడైనటువంటి ఆదాము ద్వారా నీకు నాకు కలిగినటువంటి విషయాలను మనం గమనిస్తూ ఉంటుండగా మనము ముందుగా మనమేమయ్యామంటే మనము మరణమునకు పాత్రులమైనటువంటి వారం, పాపము చేత మరణమునకు పాత్రులమైనటువంటి వారము. రెండవది దేవునికి దూరస్థులమైనటువంటి వారము. మూడవది మనము అవిధేయతతో ఉన్నటువంటి వారము. నాలుగవది శాపగ్రస్తులమైనటువంటి వారము. మూడవది భయము కలిగినటువంటి వారము, సిగ్గు కలిగినటువంటి వారము. మనం ఏంటంటే అవమానము కలిగినటువంటి వారముగా ఉన్నాం. అవమానము కలిగినటువంటి వారముగా నీవు నేను ఉన్నాము. మరి ఇవన్నీ కలిగినటువంటి నీకు నాకు కూడా అయ్యో, అపోస్తులైనటువంటి పౌలు అంటున్నాడు, మీ పరిస్థితి చూశారా? మొదటిగా ఈ స్థితిలో మీరున్నారు. మీరు కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులారా, మన మొదటి స్థితి ఇలాంటి స్థితి అయ్యా. మనము పాపములో పడి మరణమునకు చేరువైనటువంటి వారము, సిగ్గుమాలినటువంటి వారము, అవమానపరచబడుతున్నటువంటి వారము, అవిధేయతతో ఉన్నటువంటి వారము, శాపగ్రస్తులమైనటువంటి వారము.
అయా దేవునికి దూరస్థులమైనటువంటి మనలను కడపటి ఆదామైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు ఏమి చేశాడు అని చెప్తే, ఆయన ఏం చేశాడు? కడపటి ఆదాము వల్ల కలిగినటువంటివి మొదటిగా మనం చూసినవన్నీ కూడా మొదటి మనుషుడైనటువంటి ఆదాము ద్వారా సంక్రమించాయి. అయితే ఇలాంటి స్థితిలో నేను కలిగి ఉన్నప్పుడు, అయ్యో కొరింథీలో ఉన్నటువంటి సంఘస్థులారా, మీ బ్రతుకులు, మీ స్థితి, మీ భయంకరమైనటువంటి కార్యాల వలన మీరు ఈ రీతిగా పడిపోయి ఉన్నారు, చచ్చి ఉన్నారు, శాపగ్రస్తులై ఉన్నారు, సిగ్గుమారు వారై ఉన్నారు, అవమానం పొందుతున్నటువంటి వారై ఉన్నారు, దేవునికి దూరస్థులై ఉన్నటువంటి మిమ్ములను కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు అని చూస్తే, తీతు పత్రిక 3వ అధ్యాయము 5-7 వచనాలు చదువమ్మా. మనము నీతిని అనుసరించి క్రియ మూలముగా కాక ఆయన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన నూతన స్వభావము కలుగు చేయటం ద్వారాను ఏం చేశాడంట? రక్షించి నీతివంతులుగా చేశాడు. ఏం చేశాడు ఆయన? ఆ నీతివంతులుగా చేయట కొరకై కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో చేసినటువంటి కార్యము ద్వారా, పునరుద్ధానము ద్వారా ఏం జరిగా మనము నీతివంతులుగా చేయబడ్డాం. అందుకనే అపోస్తులైన పౌలు ఒక మాట అంటాడు. మొదటి పేతురు అపోస్తులైనటువంటి పేతురు ఒక మాట అంటాడు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు చదివితే, వెండి బంగారములు వంటి క్షయవస్తుల చేత విమోచించబడలేదు, కానీ ఆయన అమూల్యమైనటువంటి రక్తము చేత మనము నీతివంతులుగా చేయబడ్డాము. ఏం చేయబడ్డామంట? మనము క్షయమైపోయే వస్తువులేవి? వెండి బంగారముల వంటి క్షయవస్తుల చేత. భక్త కోటిలో ఉన్నటువంటి విశ్వాసులారా, మీరు భక్తులారా, పరిశుద్ధులారా, వెండి బంగారం వంటి క్షయవస్తుల చేత మీరు విమోచించబడలేదు, కానీ యేసుక్రీస్తు అమూల్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చేతనే మీరు విమోచించబడ్డారు, నీతిమంతులుగా తీర్చబడ్డారు. శాపగ్రస్తులైనటువంటి మీరు, అవిధేయులైనటువంటి మీరు, పాపములో ఉన్నటువంటి మీరు, సిగ్గుమాలినటువంటి తలములో ఉన్నటువంటి మీరు, అవమానం పొందుతున్నటువంటి మీరు, అంటే మనందరము అక్కడ భక్త కోటికి రాస్తూ పేతురు వారందరికి చెప్తూ ఉన్నాడు అనమాట. మీ బ్రతుకులు ఇలా ఉన్నాయి, ఈ బ్రతుకులు ఇలా ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి రాస్తూ చెప్పుచూ ఉన్నటువంటి మాటలు. ఈ ఉదయకాల సమయంలో నీకు నేను మిస్పాలో చేరి వచ్చినటువంటి బిడ్డలమైనటువంటి నీతో నాతో మాట్లాడుతూ ఉండగా మన పూర్వ పరిస్థితిని జ్ఞాపకం చేస్తూ, మీరు ఈ స్థితిలో నుండి ఈ స్థితిలోకి వచ్చారు. మీరు వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత అవి లయమైపోయే వస్తువులు మీరు ఎవరు అమూల్యమైనటువంటి రక్తం చేత విమోచించబడ్డారు, కొనబడ్డారు అని జ్ఞాపకం చేసుకోనండి. దేవునిని స్తుతించండి, కొనియాడండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ చేత ఆరాధించడానికి సిద్ధపడినటువంటి నీవు నేను కూడా నీతో నాతో మాట్లాడుతూ ఉండగా ఒక్కసారి మనం గ్రహింపు చేసుకుందాం. అయ్యో, మొదటి ఆదాము నుండి సంక్రమించినటువంటి స్థితి నుండి నాకు విడుదల కలిగించి వెండి బంగారముల వంటి క్షయవస్తుల చేత నేను విమోచించబడలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క కడపటి ఆదామైనటువంటి రెండవ మనిషి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క అమూల్యమైనటువంటి రక్తం చేత నేను విమోచించబడ్డాము, నేను నీతిమంతులుగా తీర్చబడ్డాము అని దేవునిని స్తుతించి ఘనపరిచి ఆరాధించే బిడ్డలముగా నీవు నేను ఉన్నాను. అందుకనే యేసుక్రీస్తు ప్రకటనగా మత్తయి సువార్త యేసుక్రీస్తు ప్రభు వారే డైరెక్ట్గా మాట్లాడతాడు. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయం. మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా అనేకుల పరిచారము చేయించుకొనుటకు యేసుక్రీస్తు ప్రభువు రాలా. కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు
సర్వమానవాడి కొరకై ఈ లోకంలో మానవ శరీరధారిగా ఏ రీతిగా ఉద్భవించాడంటే, ఎందుకు ఉద్భవించాడంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల చేత పరిచారం చేయించుకున్నటకు, సేవ చేయించుకున్నటకు రాలేదు. కానీ ఆయన పరిచారం చేయుట కొరకై అనేకులకు విమోచన క్రయధనముగా ఉండడమా తన ప్రాణమునిచ్చడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఆయన? అనేకులకు తన ప్రాణము ఇచ్చడం ద్వారా, మరణాన్ని జయించడం ద్వారా మనకేం చేశాడంటే విమోచించబడినటువంటి వారముగా, మనము నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారంగా లేఖన భాగాలు తెలియచేస్తూ ఉన్నాయి. ప్రభునందు దానిని జ్ఞాపకం చేసుకొని దేవునిని స్తుతించి గణపరిచి ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నాం. అలాగే మనల్ని నీతిమంతులుగా చేశాడు అమూల్యమైనటువంటి రక్తము ద్వారా. రెండవదిగా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17 వచ్చిన చదువమ్మా. రోమీయులకు రాసిన పత్రిక 5వ మరణము ఒకని అపరాధము వలన వచ్చినదై, ఆ ఒకని ద్వారానే మనం నిశ్చయముగా ఒకని ద్వారానే ఏలుదురు. 21వ వచనం చదవమ్మా. మరలా ఇంకోసారి 21వ వచనం. 21వ వచనం. అయినను పాపము మరణము ఆధారము చేసుకొని ఎలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా పాపము ఎక్కడ విస్తరించను అక్కడ కృప విస్తరించను. అపరిమితముగా ఆయన ద్వారా మొదటి మనుషుల ద్వారా పాపం విస్తరించింది, రెండో మనుషుల ద్వారా అపరిమితముగా కృపనిచ్చాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు. అందులో రాస్తాడు అన్నమాట అదే అధ్యాయంలో ఆయన నిత్య జీవాన్ని ఇచ్చినట్లుగా మనము చూస్తామన్నమాట. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులరా, మనకి రక్షణనిచ్చాడు ఆయన. రెండవదిగా ఆయన నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఆయన ఏమిచ్చాడు? మనకి నిత్య జీవాన్ని ఇచ్చాడు. అందుని బట్టి ప్రభువుని స్తుతించబద్దులమై ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయమే 19వ వచనం చదువమ్మా. ఏలయనగా మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడరు, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా విధేయతనిచ్చాడు. ఎలా ఇచ్చాడు? ఒక మనిషి ద్వారా మనం అవిధేయులు అయిపోయాము. రెండవ మనుషులైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం ఏమయ్యాము? విధేయత కలిగినటువంటి వారమయ్యాం. అందరు బట్టి ప్రభువుని మనం స్తుతించాలి. రోమియోలో ఉన్నటువంటి సంఘానికి అపోస్తలుడైన పౌలు వారికి తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఒక మనిషిని ద్వారా మీరు అవిధేయతకు వెళ్ళిపోయారు. రెండవ మనిషి ఆదాముతో కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మీరు విధేయతలకు వచ్చారు. అందుని బట్టి ప్రభువుని స్తుతించాలని చెప్పుచూ ఉన్నాడు. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయినటువంటి క్రీస్తు. మహిమయు ఆయనకిష్టులైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం. ఇదిగో లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు. సర్వలోకములో ఉన్నట్టు పరలోకము యొక్క సమూహము, పరలోకములో దేవదూతలు భూమిపైకి వచ్చి దేవునిని స్తుతిస్తూ మరియతో మాట్లాడి ఇదిగో లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెప్పుచ్చు వెళుతున్నటువంటి పరిస్థితులను బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు సమాధానాన్ని ఇచ్చేటువంటి వాడు గారు చెప్పుచుంటారు. మనకేమిచ్చాడు ఆయన? యేసుక్రీస్తు ప్రభు వారు తనకిష్టులైనటువంటి మనుషులు, నీతివంతులుగా చేయబడినటువంటి మనము దేవునికి కుమారులుగాను కుమార్తెలుగాను స్వీకరించాడు. ఆయనకి ఇష్టలైనటువంటి బిడ్డలమైనటువంటి మనకేమిచ్చాడు? తర్వాత సమాధానాన్ని ఇచ్చాడు, విధేయతనిచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు,
రక్షణనిచ్చాడు. అందుని బట్టి ప్రభువుని నీవు నేను స్తుతించ బద్దులమై ఉన్నాము. లూకాసు వార్త 12వ అధ్యాయము 32వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయము 32. చిన్న మంద భయపడుకుడి, రాజ్యం అనుగ్రహించుటకు తండ్రికి ఇష్టమై ఉన్నది. చాలు చాలమ్మా. దానికి అర్థం ఏంటంటే మనకి నిత్యరాజ్యాన్ని ఇచ్చాడు. అక్కడ చెమట పట్టదు, అక్కడ తుప్పు పట్టదు, ఏది ఉండదు. అక్కడ భూలోకములో ఉన్నటువంటి అన్ని కూడా క్షయమైపోతాయి, అన్ని కూడా లయమైపోతాయి. అక్కడైతే తుప్పు పట్టదు. అక్కడ పరలోక రాజ్యములు మనకి నీకు నాకేమిచ్చాడంటే నిత్య జీవాన్ని ఇచ్చాడు. అందరి బట్టి ప్రభువుని స్తుతించాలి. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరీరా, చివరిగా చూస్తే మనము రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చదువమ్మా. ఆయన కృపనిచ్చాడు. ఆయన ఏమిచ్చాడు చూడండి. మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవం కలుగుటకై ఏమైంది? నీతి ద్వారా కృప. నిత్య జీవము నీతి ద్వారా ఏం కలిగింది? మనకి కృప కలిగింది. ప్రభువునందు ప్రియమైన కృప అంటే ఏ అర్హత లేదు మనకి. ఏ అర్హత లేదంటే దేవుని నామాన్ని ఉచ్చరించుటకు కూడా, పలుకుటకు కూడా అర్హత లేనటువంటి వారం మనం. అలాంటి మనలకు ఆయన కృప ద్వారా, ఆయన ప్రేమ ద్వారా ఆయనను చూసే భాగ్యము, ఆయనను సమీపించే భాగ్యము, ఆయనను వేడుకునే భాగ్యము, ఆయనతో మాట్లాడుకునే భాగ్యము నీకు నాకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునిని నీవు నేను స్తుతించబద్దులమై ఉన్నావు. మొదటి మనుషుడైనటువంటి ఆదాము ద్వారా నీవు ఏవైతే కోల్పోయామో అవన్నీ కూడా కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా అవన్నీ కూడా నీకు సంక్రమించాడయ్యా. సంక్రమించిన కొరకై ఆయన కల్వరిలో పెట్టినటువంటి ప్రాణము, రక్తము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానముల ద్వారా నీకు నాకు ఇచ్చినటువంటి ఇట్టి గొప్ప వాక్యాన్ని తలపోసుకొని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. కానీ పునరుద్ధానము లేదు 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 అనే దుర్బోధకులు వచ్చి మీతో చెప్పుతున్నటువంటి మాటలు మీరెలా ఆలకిస్తూ ఉన్నారు, దాన్ని ఎలా నమ్ముతూ ఉన్నారని చెప్పేసేసి ఆయన రూఢిపరిచాడు. ఎలా రూఢిపరిచారంటే లేఖన భాగాల్లో పాత నిబంధన ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి లేఖన భాగాలను ఎత్తి పట్టుచ్చు, వారితో మాట్లాడచ్చు, కొరింథీలో ఉన్నటువంటి సంఘముతో మాట్లాడచ్చు. పునరుద్ధారము ప్రథమ బలమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా నీకు నాకు పునరుద్ధానాన్ని ఇచ్చాడని చెప్పి వారికి బోధిస్తూ ఉన్నాడు. అందుకని మొదటి మనుషుడి ద్వారా నీవన్నీ కోల్పోయావు, రెండవ మనుషుడి ద్వారా ఇవన్నీ నీకు సంక్రమించాయి. కనుక దేవుని నమ్మండి, దేవునిని స్తుతించండి, దేవునిని ఆరాధించండి, దేవునిని గర్వపరచండి. ఆయన నిత్యరాజ్యంలోకి తీసుకుని వెళ్తాడని చెప్పి ప్రభువుని గురించి ఆయన తేటగా తెలియపరిచాడు. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, యోహాను సువార్త చివరిగాను యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 ఇచ్చిన చదవండమ్మా. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను. చాలు చాలు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? సమరయ స్త్రీతో చెప్తున్నటువంటి మాట. ప్రభు నీతో నాతో ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉండగా ప్రభు నీకు నాకు చేసినటువంటి కార్యాలను తలపోసుకొని, దేవుడు నీ ఎడల నా ఎడల కార్యాలను తలపోసుకొనొచ్చు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ మనము జ్ఞాపకం దేవుడు చేసిన కార్యాలను తలపోసుకొని మనము ఒక కాలం వచ్చేమన్నది వచ్చింది. ఆ కాలం వచ్చింది. మీరు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో నీతో నాతో మాట్లాడుచున్నాడు. అందుకని హెబ్రీ పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎల్లప్పుడూ ఆయనను స్తుతియాగము చెల్లించడం మంచిది అంటాడు. ఏమంటాడు? 13-15 చదవమ్మ. అయిపోయింది.
కాబట్టి ఆయన ద్వారా దేవునికి ఎల్లప్పుడూ అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలములను అర్పించే వారముగా ఉండాలి. ప్రభువునందు ప్రియమైన స్తుతియాగాలు అర్పించే బిడ్డలుగా నిన్ను నన్ను కలుగు చేసుకున్నాడు కనుక స్తుతియాగాలు ఆత్మతోనూ సత్యముతోనూ సాగిలపడి ఆరాధించబద్దులమై అన్నాం. మొదటి మనుషుడైనటువంటి ఆదాము ద్వారా మనం ఏమేం కోల్పోయాము? దేవునికి ఏమయ్యాము? పాపములో పడిపోయి మరణంలోకి వెళ్ళిపోయినటువంటి వారు, దేవునికి దురస్తులమైనటువంటి వారము, మనము అవిధేయత కలిగినటువంటి వారము, మనము శాపములో ఉన్నటువంటి వారము, భయము కలిగినటువంటి వారము, తర్వాత సిగ్గు అవమానము కలిగినటువంటి వారము. అలాంటి మనలను ఆయన రక్షించుకున్నాడు. వెండి బంగారముల వంటి క్షయవస్తుల చేత నేను రక్షించబడలేదు, కానీ తన అమూల్యమైనటువంటి కుమారుడు కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కార్చినటువంటి అమూల్యమైనటువంటి రక్తము ద్వారా నేను కడగబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం, రక్షించబడ్డాం. అందును బట్టి దేవునిని స్తుతించాలి. నిత్య జీవాన్ని ఇచ్చాడు, అందును బట్టి దేవునిని స్తుతించాలి. విధేయతనిచ్చాడు, అందును బట్టి దేవునిని స్తుతించాలి. కృపనిచ్చాడు, అందును బట్టి దేవునిని స్తుతించాలి. తరువాత చూస్తే సమాధానాన్ని ఇచ్చాడు, దేవునిని స్తుతించాలి. నిత్య జీవాన్ని ఇచ్చాడు, దేవుని బట్టి స్తుతించాలి. ఇన్ని చేసినటువంటి కార్యాలని నువ్వు ఎంతగా స్తుతించాలంటే అంతగా స్తుతించాలి అని అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి జ్ఞాపకం. ఎందుకంటే వారు పునరుద్ధానాన్ని నమ్మల, దుర్బోధన విన్నారు. దుర్బోధకులు వచ్చి పునరుద్ధానం లేదని చెప్పుతున్నటువంటి వారికి ఒక సందేశాన్ని ఇస్తూ వారికి ఉత్తరం రాస్తూ అయ్యో 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 కొరింథీలో ఉన్నటువంటి పరిశుద్ధులైనటువంటి వారులారా, ప్రథమ బలముగా లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత కడగబడినటువంటి మీరు పునరుద్ధానాన్ని గురించి ఎందుకు మీరు ఆలోచిస్తున్నారు? దుర్బోధన ఎందుకు మీరు ఆలకిస్తున్నారని చెప్పి వారిని గద్దిస్తూ ఉత్తరం రాశారు. ఉదయకాల సమయంలో, మధ్యాహ్నకాల సమయంలో నీతో నాతో మాట్లాడుతూ ఉండగా ప్రభు వారు చేసినటువంటి కార్యాలను, మొదటి మనుషులైనటువంటి ఆదాము చేసినటువంటి అవిధేయత వలన నీకు నాకు సంక్రమించినటువంటి వాటిని బట్టి మనం మరణం వరకు పాత్రమై ఉన్నటువంటి నిన్ను కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆ కల్వరిలో చేసినటువంటి అమూల్యమైనటువంటి కార్యము, ఆ మరణ పునరుద్ధానములు, ఆ పునర్జన్మ ద్వారా నీకు నాకు ఇచ్చినటువంటి కార్యాలను తలపోసుకొని దేవునిని స్తుతించి ఘనపరిచి ఆరాధించబద్దులమై ఉన్నాం. దేవుడి వాటిని ఆశీర్వదించుగాక.